ఉందిలే మంచి కాలం ముందు ముందునా. టీటీడీ లడ్డు వ్యవహారం మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఇక్కడే సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. మిల్క్ ఫ్యాటే బేసిస్ అది 99.5% ఉండాలని చెప్తానా నీ వల్ల కదరా జీవితం సంకనాకపోయింది. షోకాజ్ నోటీసు రిజైండర్ లో మెన్షన్ చేశారు. ఐ మీన్ రిపోర్ట్స్ జత పెట్టారు. అటాక్ ఏదో తేడాగా 99.72 ఉంది, ఇంకో దాంట్లో 99. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేటప్పుడు వెనకమాల కబోర్డ్స్ లో కొన్ని పుస్తకాలతో పాటు 3 సిలువలు కూడా ఉన్నాయి. సార్ మీ వాడు పిచ్చ క్లారిటీలో ఉన్నాడు సార్. షోకాజ్ నోటీసు రిజైండర్ లో మెన్షన్ అంటే ఆ క్రిస్టియన్కి సంబంధించినటువంటి సిలువలు ఉంటాయి కదా, సో ఆ సిలువలు కూడా ఉన్నాయి. సరే ఏదైనా ఉండొచ్చు, దాని గురించి మనం ఏం మాట్లాడట్లా. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి, జగన్మోహన్ రెడ్డి స్పీచ్లు రోజు ఆయన బహిరంగ సభలో మాట్లాడేటప్పుడు నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి సంబోధిస్తుంటారు. చెల్లికి న్యాయం చేయలేనోడు రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకి ఏం న్యాయం చేస్తారని అపోజిషన్ స్లోగన్ తీసుకుంది. చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకో. సింప్లిఫై చేయడం ఇష్యూస్ ను. రాజకీయ పొలిటికల్ పార్టీస్ రాజకీయం వేరు. అరే అరే షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి కథ చెప్తాడు రవి. మొదలు పెట్టి ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? అన్నా చెల్లెళ్ళ మధ్య లేదు, అది రాజకీయాల మీద మీరు ఈ సిలువలు అంటే లైవ్ జరుగుతుండగానే గుట్టు చప్పుడు కాకుండా పక్కకు తీశారు. అంటే అతను నా గురించే మాట్లాడుతున్నాడు. 73 ఉంది, ఇంకో దాంట్లో 99.78 ఉంది. అయిందా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. లైవ్ మొదలైనప్పుడేమో వెనకమాల సిలువు బొమ్మలు ఉన్నాయి, లైవ్ అయ్యేటప్పటికి సిలువు బొమ్మలు లేవు. ఏం మనిషి అయ్యా కదా. ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి తీశాడంటే చెప్పు, ఏదో ఏదో మాట్లాడేదేమో టీటీడీ టెంపుల్ కు సంబంధించి, వెనకమాల సిలువు బొమ్మలు పెట్టుకుని టీటీడీ గురించి మాట్లాడితే భక్తులు విశ్వసిస్తారా? విశ్వసించరు. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. పార్టీ మీ పేరులోనే వైఎస్ఆర్ పేరు ఉంది. వైఎస్ఆర్ లెగసీ మీరు కంటిన్యూ చేస్తున్నామని చెప్తున్నారు. పథకాలు పెట్టింది కూడా వైఎస్ఆర్ ఇన్స్పిరేషన్, వైఎస్ఆర్ ఇచ్చిన స్ఫూర్తితోనే అని చెప్పి చెప్తుంటారు. అంటాము చేసేస్తామా? మరి అదే ఫ్యామిలీలో నుంచి వచ్చిన షర్మిల కూడా నేను ఇప్పుడు రాజన్న రాజ్యం గురించి మాట్లాడుతుంది. ఒక ఫ్యామిలీ నుంచి ఇద్దరు బయటకు వస్తే ప్రజలు ఎవరి వైపు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏమిటంటే మీరు మాట్లాడేది? ఇక్కడికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు అనేవారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఇది వెల్ ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా. నాట్ ఇప్పుడు ఓపెన్ అయ్యి బయటకు వచ్చి నేను ఫలానా ఇంకోటి అని చెప్పుకునేది కాదు. ఇలాంటి ప్రయత్నం అప్పుడే జరిగింది. దీవిస్తే పైకి రావు, కష్టపడి పని చేయి అప్పుడు పైకి. కాబట్టి ఏం చేశాడు పాపం, సగం రికార్డ్ అయిన తరువాత ఎవరో చెప్పుకుంటారు. మరి ఈ భాషకి ఏ భయం లేదు, ఒకటే భయం దేవుడు అంటేనే. నేను దీన్ని నమ్మి పనిచేయను, దీన్ని నమ్మి పనిచేస్తాను. మరి ఎలా? A few moments later. గుడికెళ్ళావా? అబ్బా నీకెలా తెలుసు? చెప్పులు కొత్తగా ఉంటాను. ఎలా తెలిసిందో వెంటనే ఏం చేశారంటే కెమెరాను కొద్దిగా జూమ్ చేసి నీట్ గా పక్కన అర్మర్లో ఉన్న వాటిని తీసేసి, ఇప్పుడు మా పునాదులు వేసి జెండా అప్పుడే వచ్చి పార్టీ రిజిస్టర్ అయిన రోజు, బై ఎలక్షన్ పోయిన రోజే రేణు గుట్ట మీద ఉంటది. అది ఆ గుట్ట మీద లైన్ గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవలాగా చేద్దామని చెప్పి వివేకానంద రెడ్డి గారి రూపంలో ఆ రోజు ఆయన దించారు కాంగ్రెస్ పార్టీ. వివేకానంద ఎంత ఘోరం జరిగిపోయిందిరా. షర్మిల వేరు, ఇద్దరికి వచ్చారు. ఆ రోజు ఎవరు మెయిన్ అంటే ఆ రోజే ప్రజలు తేల్చారు. జనం బలమా? మనం ముదుర్లైతే వాళ్ళు మహాముదుర్లు, మనం వెనుకున్నట్టే ఉంటారు కానీ ఉండరు. వాళ్ళకి ఇటు కంఫర్ట్ అయితే వెళ్ళిపోతారు. ఒకటి ఆ రోజుకి ఈ రోజుకి ఇంత టైం నడిచింది, ప్లస్ ఎస్టాబ్లిష్ అయిపోయాం. ఒకటి
సెకండ్ థింగ్, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ రాజకీయం షర్మిలమ్మ తెలంగాణలో తన జర్నీ మొదలు పెట్టారు. చాలా పెద్ద కాలేజీ అంట కదా మీది. నేను పోయినసారి మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన. నేను ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే అది ఎడిట్ చేసి వదులుతారు కానీ ఆ ఎందుకులే ఒకసారి జూమ్ చేసి జూమ్ అవుట్ చేసే లోపు అవి తీసేయొచ్చు కదా అని చెప్పి తీసేసి లైవ్ లో అడ్డంగా దొరికిపోయారు. దేవుడు ప్రజలు ఏ స్థాయిలో గువ్వ గుయ్యి అనిపించే మాదిరిగా కొట్టారు అన్నది. మరి ఎవరు తీయమన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి వెనకమాల సిలువల్ని? ఇద్దరు రఖో దేఖో మై రౌడిజం సెటిల్మెంట్. ఎవరైనా నిన్ను సిలువలు తీయమని అడిగారా? నై. ఎందుకు తీసావు? ఏంటి నోరు లేగుస్తుంది? సిగ్గు లేకుండా మా నాన్న పట్టుకుని సిగ్గు లేదా అని అడుగుతున్నావు? అడిగితే అడిగింది లేరా, నువ్వు నోరు లేదంటే అంటే నీలో ఒక అభద్రతా భావం ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.